మరి ఇవాళ మేము గెలిచి 2వ సంవత్సరం కాబట్టి ఇవాళ నేను చర్చకి సిద్ధంగా రావడం సవాల్ విసురుతా ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉమ్మడి కూడా ముందుంటుంది. వాటిలో ఎన్ని కోట్లు మేము అభివృద్ధి చేశామో, నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ని ఏ విధంగా అభివృద్ధి చేసామో అన్నీ సవివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ మీద మేము చర్చకి సిద్ధంగా ఉంటాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకి రండి. కోటప్పకొండ మీద 12 గంటలకి అరవింద్ బాబు సిద్ధంగా ఉంటాడు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పనిసరిగా మీరు హాజరు కావాలి. ఏ విధంగా ఉమ్మడి కుటుంబం ఏ విధంగా మరి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో, మీరు గడిచిన 5 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేకపోయారో కూడా అన్నీ సవివరంగా చర్చిద్దామని చెప్పి మీడియా వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి అందరి ముందు ఏ విధంగా చర్చిద్దామని రమణమని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. అంటే ఆయన సవాలు విసిరింది ఎవరు? ఎమ్మెల్యే. ఆయనకి పిఆర్ వర్క్ అంటే తెలియదు, ఆర్ఎండ్బి అంటే తెలియదు, ఎన్ఆర్జీఎస్ అంటే తెలియదు. అందుకని ఆయన వాళ్ళ సీనియర్ని పంపిస్తాడు. మా పార్టీలో ఎవరో రావాలో కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు. అంటే ఇది రాజకీయమా? అంటే మా పార్టీలో ఎవరు చర్చలకు రావాలో ఆయనే డిసైడ్ చేస్తాడంట. వాళ్ళ పార్టీలో ఎవరు సరే, వాళ్ళ పార్టీలో అంటే ఆయన డిసైడ్ చేసుకోవచ్చు. మా పార్టీలో రావాల్సింది కూడా ఆయనే డిసైడ్ చేస్తాడా? ఇదేం రాజకీయం అండి? నీ చేతగానితనం, నీకు తెలియదు, సబ్జెక్ట్ రాదు, అది అర్థమైపోతుంది. బయటకు వస్తే చర్చలకు వస్తే నీ డొల్లతనం బయటకు వస్తుంది, నువ్వు విఫలమవుతావు అని చెప్పి ఈ సీనియర్ నాయకుడిని పంపిస్తానని సవాల్ ఇస్తుంది. నువ్వు ఒక్కడివేరా, నేను ఒక్కడే వస్తాను, పోలీస్ వెహికల్ వెళ్దాం, పోలీసులు ఎస్కార్ట్ తీసుకొని వెళ్దాం, ఎక్కడికి వెళ్దామో చెప్పు, అక్కడికి వెళ్ళి చర్చిద్దాం. అంతేగాని మీడియా సమక్షంలో చర్చిద్దాం. అంతేగాని ఇంట్లో కూర్చొని అన్ని ఏర్పాట్లు చేస్తానన్న ఆయనేగా, నువ్వు కూడా మాట్లాడావుగా, అన్ని ఏర్పాట్లు చేస్తానన్నాడు. పోలీసుల్ని 100 మందిని నెట్టి మమ్మల్ని నెట్టేపిచ్చాక బయటకు వస్తే నెట్టిచ్చే కార్యక్రమం చేస్తాను. ఇదే నువ్వు ఏర్పాట్లు చేసే ఏర్పాట్లు? ఇదే మళ్ళీ మేము విఫలమయ్యాం, అప్పుడు వచ్చాను, ఇప్పుడు రావయ్యా దమ్ము ధైర్యం ఉంటే అంటే అప్పుడు వచ్చాను అంటాడు. ఎప్పుడు వచ్చామన్నది కాదమ్మా, బుల్లెట్ దిగిందా లేదా, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చామన్నది కాదు.